నెల్లూరు రూరల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదం తొక్కారు. చంద్రబాబు 2 ఏళ్ల పాలనపై నిరసన వ్యక్తం చేస్తూ నిరసన చేపట్టారు. రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన కార్యకర్తలు ర్యాలీలో భాగస్వాములయ్యారు. కరెంట్ ఆఫీస్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహానికి నివాళి అర్పించిన అనంతరం ర్యాలీగా బయలుదేరి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీఆర్సీ కూడలికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు జీవితంలో మంచి చేసిన దాఖలాలు లేవన్నారు. ఆయన నమ్ముకున్న ఏపీ ప్రజలు అన్యాయమైపోయారని ఆరోపించారు. హామీలతో ప్రజలను దగా చేసి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలైన సందర్భంగా ప్రజలను మోసం చేసినటువంటి వారి దుర్మార్గపు ఆలోచనలను ప్రజలకు గుర్తు చేయడానికి మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున బైక్ ర్యాలీ వీఆర్సీ అంబేద్కర్ గారి బొమ్మ వద్దకు వెళ్ళడం జరుగుతుందని మనవి చేస్తున్నా. మరి ఈరోజు చూస్తే తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఆయనకు భాగస్వాములైన కూటమి ప్రభుత్వాది నేతలు కానీ సూపర్ 6 అని సూపర్ 7 అని కోటకపు హామీలతో ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలను దుర్మార్గంగా మోసం చేయటం జరిగింది. మహిళల్ని మోసం చేయటం జరిగింది. విద్యార్థుల్ని మోసం చేయటం జరిగింది. ఆరోగ్యశ్రీ అయితే చెప్పాల్సిన పనే లేదు. ఈరోజు పేదవారికి వైద్యం అందకుండా అందరూ కూడా ఎక్కువ డబ్బులతో మళ్ళీ ప్రైవేట్ హాస్పిటల్కు పోయి వాళ్ళు ఇబ్బందులు పాలయ్యేటటువంటి పరిస్థితిని ఈరోజు చూస్తూ ఉన్నాం.